టీ20 ప్రపంచ కప్ 2026 టోర్నీలో బంగ్లాదేశ్కు షాక్ తగిలింది. మెగా టోర్నీ నుంచి బంగ్లాదేశ్ టీంను తొలగిస్తూ ఐసీసీ సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ ప్లేస్లో స్కాట్లాండ్ను చేర్చింది. ప్రస్తుత టీ20 టీం ర్యాంకింగ్స్ ఆధారంగా స్కాట్లాండ్కు అవకాశం ఇచ్చింది ఐసీసీ. ఐపీఎల్ నుంచి పేసర్ బౌలర్ ముస్తాఫిజర్ను తొలగించడంతో భారత్లో మ్యాచ్లు ఆడమని మొండికేసింది బంగ్లాదేశ్. తమ మ్యాచ్లను శ్రీలంకకు మార్చాలని పట్టుబట్టింది. దీనికి ఐసీసీ ఒప్పుకోలేదు. పలుమార్లు బంగ్లాదేశ్ బోర్డుతో ఐసీసీ చర్చించినా ఫలితం లేకపోయింది. దీంతో టీ20 వరల్డ్ కప్ నుంచి బంగ్లాదేశ్ను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది ఐసీసీ. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అనిల్ లైవ్ ద్వారా అందిస్తారు. అనిల్, టీ20 మెన్స్ వరల్డ్ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తొలగించింది ఐసీసీ. అప్డేట్స్ ఏంటి? జ్యోతి, 2026 మెన్స్ టీ20 వరల్డ్ కప్ సంబంధించి మొత్తం ఈసారి ఇండియాలోనే జరుగుతున్నాయి. ఎందుకంటే డిఫెండింగ్ ఛాంపియన్లోకి బరిలోకి దిగుతుంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్గా వివరిస్తున్నాడు టీమిండియాకు. అయితే పూర్తి కూడా 5 వేదికలు అహ్మదాబాద్, కోల్కతా, చెన్నై, తర్వాత మనకి అహ్మదాబాద్లో ఎక్కువగా ఇటు మొదటి మ్యాచ్, ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక మరోవైపు ఇప్పటికే ఈ బంగ్లాదేశ్కు కాసేపటి క్రితమే ఐసీసీ షాక్ ఇచ్చింది. ఎందుకంటే భారతదేశంలో భారత్కు తర్వాత బంగ్లాదేశ్కు జరుగుతున్నటువంటి కొన్ని ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల వల్ల సో పూర్తిగా కూడా మేము బంగ్లాదేశ్ టీంకి సంబంధించినటువంటి ప్లేయర్ కూడా పీసీబీ మనకు మొదటి నుంచి చెప్పింది. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు వాళ్ళ ఎవరైతే బంగ్లాదేశ్ ప్లేయర్స్ని సో మేము ఇండియాకి పంపాం. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇండియాకి ప్లేయర్లను దృష్టిలో ఉంచుకొని మేము ఇండియాకి పంపలేమని చెప్పారు. కానీ అందులో ఉన్నటువంటి కొంతమంది ప్లేయర్స్ మాత్రం ఆడడానికి టోర్నీలో ఆడడానికి సుముఖంగా ఉన్నా కూడా బీసీబీ దీనికి నిరాకరించింది. అయితే ఐసీసీ కూడా మొదటి నుంచి చెప్పింది. గత కొన్ని రోజులుగా ఐసీసీకును బీసీబీకి రెండింటికి కూడా కొంత వాదనలు కొనసాగుతున్నాయి. 24 గంటల సమయం ఇచ్చినా కూడా దీన్ని మొండి వైఖరి వచ్చారు, పట్టుపట్టారు. సో వారి యొక్క పంతం నెగ్గాలనే చూశారు. ఖచ్చితంగా మేము ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల కారణంగానే బంగ్లాదేశ్ ప్లేయర్స్ని పంపలేమని చెప్పారు. దీంతో ఐసీసీ బంగ్లాదేశ్ ప్లేస్లో స్కాట్లాండ్ని జాయిన్ చేసింది. సో స్కాట్లాండ్ ఈ బంగ్లాదేశ్ ప్లేస్లో ఆడనున్నారు. అయితే ఈ టీ20 వరల్డ్ కప్ అంతా కూడా మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. ఇందులో 20 జట్లు కూడా 4 గ్రూపులుగా విభజించారు. 4 గ్రూపులు అంటే ఏబిసిడి. సో ఒక్కొక్క గ్రూప్లో 5 ఉంటాయి, 4x5 మొత్తం 20 టీమ్స్ ఇందులో పాల్గొంటున్నాయి. అయితే ఏదైతే గ్రూప్ సి ఉందో సో ఈ గ్రూప్ సిలో భాగంగా బంగ్లాదేశ్ ప్లేస్లో స్కాట్లాండ్ ఆడబోతుంది. ఇందులో స్కాట్లాండ్ ఏదంటే ఇటు స్కాట్లాండ్, తర్వాత వెస్టిండీసు, ఇంగ్లాండు, తర్వాత నేపాల్, తర్వాత ఇటలీ. సో ఈ మొత్తం కూడా 5 టీంలు ఈ గ్రూప్ సిలో భాగంగా ఆడనున్నాయి. అయితే మనకి ఏదైతే ఈ పూర్తిగా కూడా ఇష్యూ అనేది ముస్తాఫిజర్ మనకి ఐపీఎల్ నుంచి కూడా తొలగించారు. సో అప్పటి నుంచి ఈ యొక్క ప్లేయర్లు బంగ్లాదేశ్ ప్లేయర్లు ఇండియాలో ఆడడం సరికాదంటూ కూడా అప్పటి నుండి వచ్చింది. మనకి ఐపీఎల్లో ఖచ్చితంగా ముస్తాఫిజర్ను ఆడనీయకూడదంటూ కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున క్రికెట్ అభిమానులు కానీ సో దేశానికి సంబంధించినటువంటి కొంతమంది పౌరులు సోషల్ మీడియాలో ఎక్కువగా రేజ్ చేశారు. కాబట్టి సో అప్పుడు వివాదం మొదలైంది. సో అప్పటి నుండి ఇప్పుడు ఈ టీ20 వరల్డ్ కప్ వరకు కూడా చేరుకుంది. సో మొత్తానికైతే స్కాట్లాండ్ను ఇందులో జాయిన్ చేసింది. స్కాట్లాండ్ని జాయిన్ చేయడానికి కూడా కారణం చూడొచ్చు. మనం గతంలో జరిగినటువంటి వరల్డ్ కప్లో కూడా స్కాట్లాండ్ అటు ఇంగ్లాండ్ని కానీ తర్వాత ఇంగ్లాండ్కి సంబంధించి కానీ మరొక టీంను కూడా ఓడించింది. కొంత మంచి పర్ఫార్మెన్స్ కనబరిచింది. రన్ రేట్ ఉన్నా కూడా కొంత ప్లేస్ని అగ్రస్థానంలో తీసుకురాలేకపోయారు. కాబట్టి సో ఏవైతే ఆ నియమాలు ఉంటాయో సో వాటన్నిటిని కానీ అటు రన్ రేట్ని కానీ ఇట్లా టీం పర్ఫార్మెన్స్ని చూసే ఈ బంగ్లాదేశ్ ప్లేస్లో స్కాట్లాండ్ను ఎంపిక చేశారు. సో ఈ ఫిబ్రవరి 7న ఈ టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరుగుతుంది. ఇక మ్యాచ్ ఇండియా తర్వాత శ్రీలంక 2 సంయుక్తంగా జరుపుతున్నాయి ఈసారి. ఎందుకంటే పాకిస్తాన్తో జరిగేటువంటి మ్యాచెస్ అన్నీ కూడా ఇండియా శ్రీలంకలో ఆడుతుంది. కాబట్టి సో 2 దేశాలలో ఈ మ్యాచెస్ జరగబోతున్నాయి. సో మొత్తానికి 20 రోజుల పాటు జరిగేటువంటి ఈ 20 జట్లలో మాత్రం కొన్ని కొత్త టీమ్స్ కూడా ఉన్నాయి. అంటే ఇటు న్యూజిలాండ్, ఇంగ్లాండు, ఇండియా, తర్వాత ఇట్లాంటి టీంలే కాకుండా అటు యూఏఈ, నమీబియా, ఇప్పుడు స్కాట్లాండ్, తర్వాత ఇట్లా కొత్త టీమ్స్ కూడా కొన్ని ఉన్నాయి. కాబట్టి మొత్తం 20 జట్లు ఇందులో పాల్గొననున్నాయి. ఇక మరోవైపు ఈసారి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు మాత్రం ఇది ఒక గట్టి షాకే అని చెప్పాలి. ఎందుకంటే చాలా వరకు స్పాన్సర్షిప్ కానీ తర్వాత వ్యూవర్షిప్కి సంబంధించి కానీ ఇట్లా కొంత వారి యొక్క బడ్జెట్ ఏదైతే బీసీబీ బోర్డుకు సంబంధించి కొంత నిధులకు సంబంధించి మాత్రం తీవ్రంగా నష్టం కలిగించే అవకాశమే. ఇక మరోవైపు
పూర్తిగా కూడా గత కొన్ని రోజుల నుంచి కూడా ఐసీసీ వారికి ఒక సమయం ఇచ్చింది, మీరు ఒకసారి పునరాలోచించుకోవాలని చెప్పినా కూడా సో ఖచ్చితంగా భారత్లో ఆడమని చెప్పారు. దీంతో మొత్తానికైతే ఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ ప్లేస్లో మాత్రం స్కాట్లాండ్ని ఎంపిక చేశారు. ఈ నెల ఫిబ్రవరి 7 నుంచి మాత్రం ఈ యొక్క T20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతుంది.